రాహుల్ గాంధీ ఒకటి బీహార్ దాంట్లో ఓట్లు తీసేసినందుకు గొడవ, మహారాష్ట్రలో ఓట్లు కలిపినందుకు గొడవ. దానికి కారణం ఏంటంటే అక్కడ ఒక పెద్ద సెఫాలజిస్ట్కి సంబంధించినటువంటి అంశం. సిఎస్డిఎస్కి సంబంధించినటువంటి సెఫాలజిస్ట్ చేసిన ట్వీట్ని బేస్ చేసుకునినే ఈయన ఈ ఓట్ల మీద గొడవ అంతా ప్రారంభించింది. తీరా చూస్తే రాహుల్ గాంధీ తప్పుదోవ పడ్డాడు, ఆయన్ని తప్పుదోవ పట్టించినటువంటి పొరపాటు తనదేనన్నటువంటిది పరోక్షంగా ఒప్పుకున్నారు సంజయ్ కుమార్ సిఎస్డిఎస్ చీఫ్. వాస్తవంగా ఈ అంశం మీద చాలా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అవకతవకలు జరిగాయని నేను పెట్టిన ట్వీట్ తొలగిస్తూ క్షమాపణ కోరుతున్నాను. సంజయ్ కుమార్ సిఎస్డిఎస్. సంజయ్ కుమార్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి ప్రోగ్రామ్ కో డైరెక్టర్గా పనిచేస్తున్న రాజకీయ విశ్లేషకుడు మరియు డేటా శాస్త్రవేత్త. ఈయన ఎన్నికల అధ్యయనాల్లో ప్రముఖుడిగా పేరు తెచ్చుకున్నారు. 1998, 2004, 2009, 2014, 2019 వంటి జాతీయ ఎన్నికలను పరిశీలించి ఒపీనియన్ పోల్స్కి, ఎగ్జిట్ పోల్స్కి డేటా సేకరిస్తూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈయన భారతదేశంలో ఎన్నికల డేటా ప్రముఖ నిర్వాహకుల్లో సెఫాలజిస్టులో ఒకరు. 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ డేటా లోపం ఉందంటూ సంజయ్ కుమార్ ట్విట్టర్లో ఆగస్టు 17న అంటే మొన్న ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. మహారాష్ట్రలో నాసిక్ వెస్ట్ మరియు హింగ్మా ఎన్నికల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ డేటాను ఆయన ఈ ట్వీట్లో పంచుకున్నారు. ఆ డేటా ఆధారంగా సంజయ్ కుమార్ సూచించిన దాని ప్రకారం మహారాష్ట్రలో ఓటర్ లిస్టులో గణనీయమైన మార్పులు జరిగాయని, ఇది ఎన్నికల సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల సంఘం మీద తరచుగా నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తున్న రాహుల్ మోటాకి ఈ ట్వీట్లో ఉన్న డేటా ఈసీ మీద దాడి చేయడానికి గొప్ప ఆయుధంగా దొరికింది. మేము ముందు నుండి చెప్తూనే ఉన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కుట్ర జరిగిందంటూ సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలోను, ప్రెస్ మీట్స్లోను ఎన్నికల సంఘాన్ని ఎన్ని విమర్శించాలో అన్ని విమర్శించి కేంద్రం ఈసీ కుమ్మక్క అయిపోయిన తెగ ప్రచారం చేశారు. ఈ డేటా ఆధారంగా ప్రతిపక్షాలు పోస్టర్లు, వీడియోలు మరియు మీడియా ద్వారా ప్రచారం చేశాయి. ఈ డేటాని ఈసీ మరియు కేంద్ర ప్రభుత్వాన్ని దూషించేందుకు కూడా బాగా ఉపయోగించారు. అసలు ఈసీ విశ్వాసం కోల్పోయిందని వాదించారు. ఎన్నికల సంఘం మాత్రం సిఎస్డిఎస్ ఇచ్చిన డేటా తప్పు అని, దాని ఆధారంగా చేస్తున్న ఆరోపణలు కూడా తప్పు అని ఖండించింది. ఈసీ వివరణ అస్సలు పట్టించుకోకుండా రాహుల్ మోటా తమ ఆరోపణలకు భారీ ప్రచారం కల్పించింది. అయితే ఈరోజు ఉదయం అదే సంజయ్ కుమార్ మరో ట్వీట్ పెడుతూ తమ డేటా టీం తయారు చేసిన డేటాలో ఒక వరుసలో తప్పుగా రావడం వల్ల, అది తప్పుగా చదవడం వల్ల నేను చెప్పిన మహారాష్ట్ర ఎన్నికల డేటాలో తప్పు జరిగినట్టు కనిపించింది. అందుకే నేను ముందు ట్వీట్ అలా పెట్టాను. మా డేటా టీం పొరపాటు వల్ల ఇది జరిగింది, అందుకని ఆ తప్పుకి నేను క్షమాపణ కోరుతున్నా. నేను ఈసీపై అనుమానం రేకెత్తించిన మొదలుపెట్టిన ట్వీట్ తొలగిస్తున్నానంటూ క్షమాపణ చెప్పాడు. ఈ సంజయ్ కుమార్ సింపుల్ క్షమాపణతో ఈసీ క్రెడిబిలిటీ వెనక్కి వస్తుందా? అలాగే అత్యాధునిక కంప్యూటర్స్ ఉండి బాగా డేటా నిర్వహించడం ఎంత అనుభవం గల డేటా టీం ఉండి కూడా ఈ సిఎస్డిఎస్ జస్ట్ 2 అసెంబ్లీ స్థానాల డేటాను సరిగ్గా తీసి విశ్లేషణ చేయలేక పొరపాటు చేసి, అటువంటిప్పుడు దేశం మొత్తం మీద 90 కోట్ల ఓటర్ల డేటా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పార్ట్ టైం డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నిర్వహిస్తూ ఉంటే ఈసీ డేటాలో తప్పులు జరగడంలో విశేషమే ఉంది. ఆ డేటా తప్పులు పట్టుకుని ఈసీ కేంద్రం కుమ్మక్కయ్యని ఆరోపణలు చేయడం అంటే ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుందని తెలుసుకోవాలి.